ఎక్కడ పారిపోయిండు ధనంజయ గుప్తా ఎక్కడ పోయిండు మరి గుప్తధనంతో బయట తీయాలి కదా, ఎందుకు తీసలేరు? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, చట్టాలు ఏం చేస్తున్నాయి? వీళ్ళు ఇంత మొత్తుకుంటూ ఇంతమంది 140 మంది 150 మంది చచ్చిపోయి సిగ్గుందా, షోయిందా వాళ్ళకి ఎవరికైనా? ఏం లేదు. పత్రికలు ఎందుకు రాస్తలేవు? పత్రికలు రాయాలి కదా. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏమవుతుంది? ఎందుకు రాయవు? పేదలే రాయవు, సంపన్నులే రాయవు, కష్టజీవులే రాయరు, పెద్ద దొంగలే రాస్తారు, రాజకీయ నాయకులే రాస్తారు. ఎవరది? అందుకని ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే వాళ్ళ దగ్గర పోయి అడగాలి. ఈ ధనంజయ గుప్తా గాడు ఎక్కడ పోయిండు? సాయిబాబా గాడి సాయిరాం ఎక్కడ పోయింది? ఇంతమంది ఎక్కడ పోయినారు? పోలీసులు ఏం చేస్తున్నారు? ఇది కాగ్నిజబుల్ అఫెన్స్. ఇంతమంది చచ్చిపోతే కాగ్నిజబుల్ అఫెన్స్ కదా. అంటే పోలీసులు తమంతట తామే చర్య తీసుకోవాలి. ఇన్కాగ్నిజబుల్ అంటే ఒక హత్య జరిగింది, అది కాగ్నిజబుల్ అఫెన్స్. దొంగతనం జరిగింది, దొంగతనానికి గురైనోడు వాడు పోయి ఫిర్యాదు చేయాలి, నా పైసలు పోయినాయి, అది నాన్ కాగ్నిజబుల్. ఇది కాగ్నిజబుల్. మరి పోలీసు వాళ్ళు వాళ్ళంతా వాళ్ళే రావాలి కదా. మేము పోలీసులతో మాట్లాడితే మీరు అవి చేయండి సార్, ఇవి చేయండి సార్, ఇవి చేయండి, ఏం చేయాలి? కాగ్నిజబుల్ అఫెన్స్ కదా. సోయిందా? చదువుందా? పోలీసు వాళ్ళకి చదువు లేదా? రాజకీయ నాయకులకు సోయి లేదా? మరి ఎందుకు? అందుకనే వాడు సందూకులు నింపుకుంటుండే, ఎవడు గణేష్ గుప్తా అంటాడు, ధనంజయ గుప్తా అంటాడు, వాడు సందూకులు నింపుకుంటే వీళ్ళకి చెప్పాలి, మీరు బందూకులు నింపుకోండి. వాడు లూటీ చేస్తుంటే మీరు లాఠీ లేపండి, తలకా పగలగొట్టండి ఎవడు ధనంజయ గుప్తా గారు. అందుకనే వీడు సామాజిక స్మగ్లర్. వీడు సోయి సమాజంలో చెప్పాలి. మీరు అందరికీ చెప్తాం, కాలనీలా బహిష్కరించండి, సంఘ బహిష్కారం చేయండి, వారి ఇంటికి వెళ్ళి వెళ్ళగొట్టండి. కాలనీలు ఉండొద్దు. మీ అందరికి చెడ్డ పేరు వస్తుంది కదా, మీ అందరి ముఖాలు నలబడుతున్నాయి కదా. మరి చదువుకున్నారు కదా మీరంతా, మీ దొంగలకు సద్దులు మోస్తున్నారా? మీరు ఎందుకు మోస్తున్నారు? వాడు దొంగ కదా. పక్కన చుట్టుపక్కల మాట్లాడుతున్నారంటే దొంగలకు సద్దులు మోసే లంగలు అన్నట్టు. సుభాష్ నగర్ ఇది దుర్భాష నగర్. సుభాష్ ఉండాలి కదా, మంచి భాష అన్నట్టు. సుభాష్ చంద్రబోస్ దుర్భాషలే ఇక్కడంతా. ఎందుకు ఇట్లా అవుతుంది? ఎందుకు అసహ్యంగా తయారు ఎందుకైంది? సమాజం ఏం చేస్తుంది? సమాజం వద్దు, పప్పు ముట్టొద్దు, బియ్యం అమ్మొద్దు, వాళ్ళకి ఏం అమ్మొద్దు స్మగ్లర్లకు. అది మన నల్లధనం అంతా బయటికి తీయాలి. నల్లధనం గుప్తా నల్ల ధనంజయ గుప్తా వాడు నల్లధనం ఉంది మన దగ్గర. అదంతా బయటికి తీయాలి, మనకి శిక్షలు వేయాలి. వేసేదాకా జరుగుతుంది. ఇక్కడనే చేస్తారు వాళ్ళు, ఇక్కడనే పొయ్యి పెట్టుకుంటారు, ఇక్కడనే వంట చేస్తారు. వాడిని పొగ ఇక్కడ నుంచి పారిపోయేటట్టు తాళం వేయాలి, దానికి సీల్ చేయాలి. పోలీసులకు చెప్పాలి సీల్ చేయాలి, లేదా జైల్లో పెట్టండి వాడిని, లేదా గృహ నిర్బంధంలో పెట్టండి. వాడు ఎక్కడున్నో పట్టుకురండి. ఎందుకు పట్టుకురారు? పోలీసులు ఎందుకు చేయరు? వాళ్ళు సద్దులు మోస్తున్నారు. ఆమె దొంగలకు సద్దులు మోయొద్దు. అందుకని గట్టిగా పోరాటం చేద్దాము. సభ్య సమాజం, పౌర సమాజం పోరాటం చేయాలి, సంఘీభావంగా నిల్చోవాలి. మనకు సోయి ఉండాలి. సోయి లేదు సమాజానికి లేనందుకే పౌర సమాజానికి లేదు. హైదరాబాద్ సిటీలో గ్రామాల్లో ఉన్నది. అందుకని పౌర సమాజాన్ని మేలు కొలుపుదాం, గల్లాబట్టి లాక్కొద్దాం, సంఘీభావం పెట్టిద్దాం.